ఆ, ఇంట్లోనే ఉన్నా వదినా. ఎప్పుడు పని మీదే ధ్యాస. ఒక్క మాట మంతి ముద్దు ముచ్చట ఏమీ లేదు. పని పని అని నా రాత. ఏం చేస్తాం, ఇట్ట తగలబడింది. ఏం చేద్దాం మరి. పేరంటానికి పట్టుచీర కొంటాను గాని అది ఇక్కడ పొయ్యవే, ఇక్కడ పొయ్యవే. భక్తుడు. దేవుడా, నాకు బాధలివ్వు, దుఃఖం ఇవ్వు, టెన్షన్ ఇవ్వు, నరకం ఇవ్వు, టార్చర్ ఇవ్వు, హింస ఇవ్వు. దేవుడు. వేదవ, ఒక్క మాటలో చెప్పొచ్చుగా నాకు లవర్ కావాలని. భార్యాభర్తలకు విడాకులు మంజూరు చేశాక సగం జీతం భార్యకి ఇవ్వాలి అని జడ్జి తీర్పించారు. భర్త గట్టిగా నవ్వాడు. జడ్జ్. ఎందుకు నవ్వుతున్నావు? భర్త. పెద్ద శిక్ష వేస్తారు అని భయపడ్డాను. ఇంతకుముందు మొత్తం జీతం మొత్తం తీసుకునేది, ఇప్పుడు సగమే కాబట్టి నవ్వొచ్చింది అంతే. రజని. నన్ను పెళ్లి చేసుకుంటానని ఒక వ్యక్తి నమ్మించి ఇప్పుడు కనిపించడం లేదు సార్. పోలీస్. సరే, అతడు ఎలా ఉంటాడో గుర్తులు చెప్పు, వెతుకుతాం. రజని. తెల్లగా 6 అడుగులు పొడవు, సొట్టబుగ్గలు, చాలా అందంగా ఉంటాడు సార్. పల్లవి. అదేంటే, నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పినవాడు నల్లగా పొట్టిగా బాణపొట్టతో ఉంటాడు కదా. రజని. నువ్వు నోరు మూసుకో. వాడు ఎలాగో పోయాడు, పోలీసులు పట్టుకొచ్చేవాడైనా హ్యాండ్సమ్గా ఉంటాడు కదా. కరివేపాకు కొనుక్కొస్తానంటే వినవేమే. నేను ముందే చిలక్కు చెప్పినట్టు చెప్పిన, వేటకి వెళ్తున్నప్పుడు కత్తి తీసుకెళ్ళమని. మృగములను వేటాడుటకు కర్ర సరిపోతుందని ప్రగల్భాలు పలికితివి కదా. మహేష్ బాబులాగా ఉంటే ఇష్టపడతానని అలా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నావా? అది పాత న్యూస్. నిన్న ఫేస్బుక్లో ప్రభాస్ అంటే క్రష్ అని పోస్ట్ పెట్టా, చూడలేదా? ఒకప్పుడు ఎవరికైనా మనసుపై కోపం వస్తే ఇంటికి రావడం మానేసేవారు. ఇప్పుడు కోపం వస్తే ఆన్లైన్లోకి రావడం మానేస్తున్నారు. అలక ఒకటే, కానీ ఆలోచన సరికొత్తది. సీత. ఏంటి విశేషాలు వదినా? ఉదయాన్నే స్వీట్స్ ఇస్తున్నావు. నిన్న మీ అమ్మాయికి వచ్చిన సంబంధం కుదిరిందా? రమ. అదేం కాదు వదినా, నిన్న వచ్చిన పెళ్ళికొడుకు మా అమ్మాయిని ఏదైనా పాట పాడమంటే 6 మాసాలాగు పుడతాడు మనకో బాబు అనే పాట పాడింది. పాట పూర్తవ్వకుండానే తెచ్చిన స్వీట్స్ ఇచ్చి వెళ్ళిపోయారు. దిలీప్. సార్, ఫిబ్రవరి 14 నాకు సెలవు కావాలి. మేనేజర్. నీ లీవ్ అప్లికేషన్పై ఖచ్చితంగా నీ భార్య సంతకం చేయించుకొని తీసుకొనిరా, అప్పుడే ఆలోచిస్తాను. అమ్మాయి పుట్టినప్పుడే బుద్ధి అని పేరు పెట్టొద్దని చెప్తే విన్నావా? వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడల్లా బుద్ధి లేదా అంకుల్ అని అడుగుతున్నారు. ఏ పార్కుకో వెళ్ళి ఓ అందమైన అమ్మాయిని పడేయమన్నారుగా, అందుకే ఈమెని కింద పడేసా నాన్న. హాస్టల్ బిల్ అంట, కట్టండి.
అక్షరాభ్యాస ముహూర్తం ఆసన్నమైంది. పిల్లాడి చేత అక్షరాలు నొక్కించండి. నిన్ను ఎందుకు అరెస్ట్ చేశారు? టెస్ట్ పెట్టారు, పాస్ అయ్యాను. అయినా అరెస్ట్ చేశారు. టెస్ట్ పాస్ అయితే అరెస్టా? ఇంతకీ ఏం టెస్ట్ అది? డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్. చిన్నప్పుడు కప్పలను రాళ్ళు పెట్టి కొడుతుంటే నీకు మూగ పెళ్ళం వస్తుందిరా అని భయపెట్టేవారు. ఎంత భయపడ్డామో ఇప్పుడు అనిపిస్తుంది కొట్టి ఉంటే ఎంత బాగుంటుందో అని. 10 గంటలకే గుడ్ నైట్ అని చెప్పి నైట్ 12 గంటల వరకు ఆన్లైన్లో ఉండే వాళ్ళ మీద కేసు వేయాలంటే ఏ స్టేషన్కి వెళ్ళాలి చెప్పండి బ్రో?